జర్మన్ షెపర్డ్ డాగ్, ఆయనకు డాగ్స్ అంటే ఇష్టం, ఆయనకు డాగ్ ఉంది కాబట్టి దాని గురించి అన్నీ తెలుసు కాబట్టి జర్మన్ షెపర్డ్ డాగ్ బ్రీడ్ ఎలా ఉంటుంది, దానికి ఎలాంటి ఫుడ్ పెడితే బాగుంటుంది, దాన్ని ఎట్లా ట్రైన్ చేయాలి, దాని స్పాన్ ఎంత ఉంటుందని 7 బ్లాగులు రాశాడండి, అంతే 7 బ్లాగ్సే రాశాడు, డీటెయిల్గా రాశాడు. అయితే వరల్డ్ వైడ్లో జర్మన్ షెపర్డ్ చాలా మంది వాడతారు కాబట్టి డెఫినెట్ టు ట్రైన్ దెమ్ టు ఫీడ్ దెమ్ దే సర్చింగ్ హౌ టు ట్రైన్ జర్మన్ షెపర్డ్ డాగ్. సో వాట్ ఫుడ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు జర్మన్ షెపర్డ్ డాగ్, ఈ కీవర్డ్స్ చేస్తున్నప్పుడు నేను ర్యాంక్ అయ్యా టాప్లో. సింపుల్ 7 బ్లాగులు రాశాడు కాబట్టి ఎవ్రీ మంత్ ఆయనకు $150 వస్తున్నాయి, అంటే 10,000 పైన వస్తున్నాయి కదా, మంచిది కదా, లైఫ్ టైం వస్తుంది ఆయనకు డబ్బులు, కష్టపడదు ఒక్కసారి బట్ లైఫ్ టైం వస్తుంది. దిస్ ఇస్ అ పాసివ్ ఇన్కమ్. సో దట్ ఈస్ అ పవర్ ఆఫ్ బ్లాగింగ్ అండి. ప్యాషన్ తోటి చేయాలి. హైయెస్ట్ నీష్ ఏంటంటే మనీ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక ఇన్సూరెన్స్ పాలసీ గురించి కానీ ఎఫ్డీస్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ బ్లాగ్స్ రాశారంటే డెఫినెట్గా మంచి మనీ వస్తుంది. ఓకే.